న్యాయ సహాయం అనబడే ఈ స్పెషల్ ఎపిసోడ్ కు సంబంధించిన కథ, కథనం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ ఆ ఒక్క కిరణ్ కుమారుడేనా? అంతోటి కలేజా ఆయన దగ్గరుందా? అసలు ఢిల్లీలో ఉన్న స్టార్ ప్రొడ్యూసర్లు, స్టార్ డైరెక్టర్లు ఇచ్చిన ఆదేశాల మేరకే నల్లారి వారు ఈ సాహసోపేతమైన స్టెప్పులు వేసినట్లు ఒక బలమైన సందేహాన్ని మీడియా ఇప్పటికే వండి పారేస్తోంది. మొన్నే కదా విజయమ్మ గారు ఢిల్లీ వెళ్ళొచ్చింది, మన్మోహన్ సింగ్తో సిట్టింగ్ వేసింది. అంతలోనే ఇంత రియాక్షనా అంటూ నోళ్లు నొక్కేసుకుంటున్నాయి కొన్ని కన్న పిశాచాలు. జగన్ అక్రమాస్తుల కేసు మీద కొద్దిగా నీళ్లు చల్లడానికే ఈ మంత్రులు, లాయర్లు అంటూ అధిష్టానం కొత్త పాచికను బయటికి తీసిందా అన్నది ప్రధాన ప్రతిపక్షాలకు వచ్చిన ఒకానొక సమయోచితమైన సందేహం. ఏదైతే క్విడ్ ప్రోకోలో ఈరోజు సిబిఐ చార్జ్ షీట్ వేసిందో, ఈరోజు ఏదైతే సూట్ కేస్ కంపెనీలు కానీ, హవాలా కంపెనీలు కానీ మనీ లాండరింగ్ ద్వారా విదేశాల నుంచి డబ్బులు వచ్చాయో, ఏదైతే సాక్ష్య పత్రిక ఛానల్ అవినీతి డబ్బుతో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారో, దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా వస్తున్నటువంటి ఈ తరుణంలో ఆ రోజు నువ్వు ఎఫిడవిట్ కూడా వేయకుండా హైకోర్టులో ఈరోజు మంత్రుల గురించి రక్షించడానికి నువ్వు తాపత్రయపడుతున్నావంటే, ఏ మంత్రులైతే క్విడ్ ప్రోకోలో జీవోలు ఇచ్చారో ఆ జీవోలు న్యాయసమ్మతమైనవని సమర్థించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావనేది నీ జీవో రిలీజ్ ద్వారా ఈరోజు అర్థం చేసుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ మంత్రుల్ని కాపాడడం ద్వారా, ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు న్యాయసమ్మతమైనటువంటివి చెప్పడం ద్వారా మీరు జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి ఈరోజు నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు. ఈరోజు ఢిల్లీలో జరిగిన పరిణామాలు, విజయమ్మ గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని, లేకపోతే ఆమె చెప్పింది ప్రణబ్ ముఖర్జీ నాకు ఫోన్లో మాట్లాడే తీరు, వివిధ పక్షాల నాయకులు, శరద్ పవార్ గారిని, ఇవన్నీ కలిసిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ కేబినెట్లో ఉన్నటువంటి నోటీసులు అందుకున్నటువంటి మంత్రుల్ని రక్షించడానికి ప్రయత్నం చేయడానికి ఇన్ని రోజుల తరువాత ఈ జీవో జారీ చేయడం ద్వారా ఈరోజు ఆ రెండు పార్టీల తాలూకా మ్యాచ్ ఫిక్సింగ్. ప్రధానమంత్రి గారు విజయలక్ష్మి రాసిచ్చిన వినతి పత్రాన్ని చదివి నిజంగానే అంతగా కరిగిపోయారా? లేకపోతే జగన్తో కలిసిపోతే రేపు కాంగ్రెస్ లో కనిపించబోయే గోల్డెన్ ఎరా మేడం కళ్ల ముందు ఆవిష్కృతమైందా? అవసరం అనేది దేనికైనా తెగిస్తుంది. అక్రమాలన్నీ సడన్ గా సక్రమాలైపోతాయి. 6 మంత్రులు, వాళ్ళు జారీ చేసిన 26 జీవోలు పాలతో కడగబడి స్వచ్ఛంగా బయటకొచ్చేస్తాయి. అప్పుడు క్విడ్ ప్రోకో అనే మాటకే చెల్లుబాటు ఉండదు. రాజు తలుచుకుంటే సునామీలేంటి, సుడిగుండాలేంటి, వెనకాళ్లతో తంతే సరి అన్నీ అట్నుంచటే పారిపోతాయి. కాకపోతే నిఖార్సైన అధికారి, ముక్కుసూటి మనిషి, పోరాట యోధుడు అంటూ వార్తల్లో నిలబడ్డ ఆ సిబిఐ లక్ష్మీనారాయణ భవిష్యత్తే అగమ్య గోచరం, అల్లకల్లోలం. ఇప్పటికే కాల్ లిస్ట్ అనే పరువు తీసుడు కార్యక్రమం ఆయన్ని తలెత్తుకోకుండా చేసేసింది. సిబిఐ మాన్యువల్ ని పిడికిట్లో పట్టేసుకుని పొలిటికల్ పార్టీలన్నీ ఒత్తి వత్తాసు పలుకుతున్నా అది లక్ష్మీనారాయణ చుట్టూ ఒక రకమైన పొల్యూషన్ నే క్రియేట్ చేస్తోంది తప్ప ఆయనకు ఊరటనివ్వడం లేదు. ఇది సిబిఐ మాన్యువల్ 24.9 అండ్ 24.11 ఈ మాన్యువల్లో ఉన్న పాయింట్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏ విధంగా సిబిఐ ప్రభుత్వానికి కానీ, చట్టానికి కానీ, న్యాయ వ్యవస్థకు కానీ, అలాగే మీడియాకి కానీ, ప్రజలకి ఎలా జవాబుదారితనంగా ఉండాలి. సిబిఐ అనేది వాళ్ళ ఇష్టానుసారం లేకపోతే అది చీకటిగా చేసుకునేది కాదు. ప్రజలు తెలుసుకునే అవకాశం ఉండాలి, పత్రికలతో మాట్లాడే సదుపాయం ఉండాలి. అలాగే ఇది ఇది కేవలం క్లోజ్ సంస్థ కాదు, అది ఓపెన్ సంస్థ అని చెప్పి స్పష్టంగా మాన్యువల్లో, సిబిఐ మాన్యువల్లో. అంటే సిబిఐ అధికారులు మీడియాతో సంభాషించుకోవాలి, మీడియాకి అందుబాటులో ఉండాలి, మీడియాతో మాట్లాడాలని స్పష్టంగా సిబిఐ మాన్యువల్లో చెప్పారు. ఇక్కడున్న ఈ గబ్బు చాలదన్నట్లు జేడీ గారి దర్యాప్తు తీరు అనుమానాస్పదంగా ఉందంటూ
విజయలక్ష్మి వారు పెట్టుకున్న రిక్వెస్ట్ ను చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఓకే చేసి లక్ష్మీనారాయణ కదలికల మీద ప్రత్యేకంగా పహారా పెట్టేశారు. టోటల్ గా ఈ లక్ష్మీనారాయణ అనే ఒకే ఒక్క క్యారెక్టర్ కే అందరూ ఎత్తు పెడుతున్నారన్నది ఇక్కడ సుస్పష్టం. ఒకవేళ రేపు జేడీ సహజ సిద్ధంగానే ట్రాన్స్ఫర్ అయి వేరే రాష్ట్రానికి వెళ్లిపోయినా ఆయన మీద పడ్డ ఈ అత్తరు వాసనలు మాత్రం అంత తొందరగా వదిలిపోవు. జగన్ అక్రమాస్తుల కేసు గనుక నిర్వీర్యమైపోతే నైతికంగా దెబ్బతినే తొలి పర్సనాలిటీ సిబిఐ జేడీ వివి లక్ష్మీనారాయణే. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఫైళ్లను ఇంటికే తెప్పించుకుని పనులన్నీ తానొక్కడే చక్కదిద్దుకునేవారంటూ ఆయన కిందున్న మంత్రులే సెలవిచ్చిన జ్ఞాపకాలు. పాపాలు వాళ్లవి, శాపాలు మావ అంటూ ఒక బీపీ ఆచార్యుడనే సీనియర్ ఐఏఎస్ ఆవేదన. అంతా ఆమె చెయ్యమంటేనే చేశానంటూ ఇంకో శ్రీలక్ష్మి అనే దురదృష్ట జాతకురాలి కన్నీటి వాంగ్మూలం. ఈ హృదయ విదారకమైన సీన్లన్నీ ఫ్లాష్ బ్యాక్ లోనే దాక్కుండిపోతాయి. ఎప్పటికైనా గతం మృతం, వర్తమానమే నిజం, భవిష్యత్తు అవసరం. కానీ ఇంతమందికి ఎడమ కన్ను అదురుతున్నట్లు, ఇన్నేసి విశ్లేషణలు పసిగడుతున్నట్లు ఆ జగన్ను కడిగిన ముత్యంగా చూపించాలన్నదే కాంగ్రెస్ పార్టీ తాపత్రయం అయితే అది చివరాఖరకు కాంగ్రెస్ పార్టీకే లాభిస్తుందా, లేకపోతే మిగతా పార్టీలకు శుభం పలుకుతుందా అనేది కూడా ఇవాళ మన ముందున్న ఇంకో బేతాళ ప్రశ్న. నిన్నటికి నిన్న రాజావారి జయంతినే మొక్కుబడిగా ముగించేసుకుని ఆయన పేరును పార్టీ నుంచి పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేపు మళ్లీ అదే రాజావారి పుత్రుణ్ణి పునీతుడిగా మార్చేసి ఏ రకంగా తమలో ఐక్యం చేసుకుంటుంది? మొత్తంగా పార్టీని కోమా స్టేజ్ నుంచి పైకి తీయడానికి పనికొచ్చే ప్లాన్లు, పథకాలు అన్ని అమలుకు యోగ్యమా కాదా అనేది అమలు చేసే ఆచేతులకే తెలియాలి. మొత్తానికి మేడం చెప్తే చేశారా, తానే సొంతగా చేసుకున్నారా అనేది పక్కన పెడితే లీడర్లకు ఫీజులు కూడా కట్టుకోలేక కటిక పేదరికంలో మగ్గిపోతున్న మన మంత్రులకు ఇతోధికంగా సాయపడాలన్న సర్కారీ వారి దొడ్డ మనసుకు రాష్ట్రమంతా కరిగి చెరువైపోతోంది. కాకపోతే ఈ ఉక్కిరిబిక్కిరి నుంచి పుట్టేస్తున్న ఇన్నేసి కొత్త కొత్త అనుమానాలు నల్లారి వారి దివాణాన్ని ఊబిలోకి దించవన్న భరోసా మాత్రం లేదు. దట్స్ ఇట్.